అక్కడ కానుస్తున్నాడు చూడు. ఏమో పేపర్ చదువుతున్నాం కదా కూర్చుని, నా దగ్గర కాకపోతే అది దూరంగా పోయి కాచుకోవాలంటాయా? పెద్ద హీరో కాకున్నావు, పెద్ద స్టైల్ కొడుతున్నావు, నీకు అవసరమా? హలో సార్, మీరు అంత తక్కువ కలిసారండి మీ వయసులో? ప్రతి ఒక్కరు చెప్పడానికి వచ్చేవాళ్ళే. వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళు చెప్తే వినే రకం కాదు, ఎవరిలా ప్రవర్తిస్తున్నాడు. వీటితో మనకెందుకు కదా. హాయ్ రమమ్మ. పొద్దుగల సిగరెట్ ఏంది, ఆ పొగ ఏంది? ఈ సుధంతా కదా ఇంకో నీ బైక్ కీస్. అయినా నేను నుంచి వచ్చిన కాల్స్ అన్ని నిన్న ఈ బైక్ కీస్ కోసమే కదా. ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేనప్పుడు మీరేం ఫ్రెండ్స్ రా? ఛీ! అరే మామ, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? ఈ బైక్ మా నాన్నది. నేను ఆఫీస్కి లీవ్ అయితే నేనే ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అడిగితే నీకు ఇచ్చాను కదరా. ఇంకెప్పుడైనా ఇస్తాలే. అవసరం లేదు. రేపటిలోగా నా దగ్గర కొత్త బైక్ ఉండేది చూడు. ఏంటి యాక్షన్ బైక్నా? కాదు, కొత్తదే. 3 నెలలు ఇంకో కొత్త బైకా? నువ్వు సూపర్ మామ. సారీ మామ, నా టైం అవుతుంది, వెళ్తాను. డబ్బే. హలో. హాయ్ రా, ఏం చేస్తున్నావు? హాయ్ డార్లింగ్, ఎప్పుడు వస్తున్నావు ఊరు నుంచి? మరో 5 days అవుతుందిరా. నీకు నన్ను చూడాలనిపించడం లేదా? అవునులే, సిన్సియర్ లవ్ చేసి ఉంటే కదా. అదిగా తాను నాకు నేను చూడాలనిపిస్తుందిరా. అసలు నువ్వు లేనప్పటి నుంచి నేనులా లేను. ఎంతో ఎత్తుకి ఎగరేసిన గాలిపటం ఎగిరి ఎగిరి తెగిపోతే అది ఎగరేసిన పసివాడి హృదయం ఎంతలా ఫీల్ అవుతాడో అలాగుంది నా పరిస్థితి. అవునా? అయితే ఎల్లుండే వస్తా. తాను నిజమా? సూపర్ న్యూస్ చెప్పావు. తెగిన గాలిపటం దొరికిన పిల్లవాళ్ళ చాలా 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 ఎగ్జైట్మెంట్ గా ఉంటాను. నిన్ను పికప్ చేసుకోవడానికి వెళ్ళండి, బస్ స్టాప్కి వస్తాను నేను. ఏదైనా బైక్ పైరా, అలానే కొంత మనీ కూడా తీసుకొని రా. ఆ రోజు మొత్తం నీతోనే ఉంటా. సరే తాను, మిస్ యూ డార్లింగ్. డాడీ ఫోన్ చేస్తాను. హలో. హలో నానా, ఎలా ఉన్నారు? నేను బాగున్నా నాన్న, నువ్వేం చేస్తున్నావు? నేను కాలేజీలో ఉన్నా నానా. నానా, నాకు 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలు ఎందుకురా? అంతా మొన్న యాక్సిడెంట్ నీవు చేసినందుకు పోలీసులు అవి ఇవి అని చెప్పి 3 లక్షల వరకు అయింది. అయినా ఇప్పుడు అంతా ఎందుకురా? నాకు ఒకసారి బాగా తెలుసు, ఆయన గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తుంటారు అందరికి. అంతెందుకు మన నరేష్ గారికి కూడా ఆర్మీలో జాబ్ ఇప్పించారు. నాకు రైల్వేలో జాబ్ అడిగా నాన్న, దానికి 6 లక్షలు ఖర్చు అవుతుందంట. ముందుగా 1,00,000 రూపాయలు కట్టమన్నారు. అవును, జాబ్ గురించి అంత డబ్బులు లేవురా మన దగ్గర. అంతా మీ అమ్మ నగలు తాకట్టు పెట్టి తెస్తారా? ఇప్పటికి కావాలి. రేపటికల్లా కావాలి నాన్న, గుర్తుంచుకో. హలో. హలో నాన్న గౌతమ్. నానా, బాగున్నారా? అమ్మ చెల్లి బాగున్నారా నాన్న? ఇక్కడ మేమంతా మంచిగా ఉన్నాం. నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాన్న. అరే, ఈ నెల రూమ్ రెంట్కి లేట్ అవుతుంది, అమ్మకు ఒంట్లో బాగాలేదురా. అవునా? ఎలా ఉన్నానా? అమ్మకు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారా? అయినా ఈ నెల రూమ్ రెంట్ లేట్ అయినా పర్లేదు నాన్న, కొంచెం టైం ఉంది నాకు. అరే సరేలేరా, మంచిగా జాగ్రత్తగా చదువుకో. నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న, అమ్మని బాగా చూసుకోండి. సరే నాన్న, నేను ఉంటాను, బాయ్. ఒక్క నిమిషం నాకు బాబు. ఏం చేస్తుంటామా? జాబ్ కోసం చదువుతున్నా సార్. జాబు నేను చూపిస్తాను, కాకపోతే కొన్ని డబ్బులు ఖర్చు అవుతుంది. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావడం చాలా కష్టం.
కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే నేను జాబ్ చూపిస్తాను. లేదు సార్, బాగానే ప్రిపేర్ అవుతున్నా. కొంచెం లేట్ అయినా జాబ్ కన్ఫర్మ్గా కొడతా సార్. అయినా మనీ అంటున్నారు, ఎంత సార్? 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ముందుగా 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఓ అవునా, సారీ సార్, అది చాలా పూర్ ఫ్యామిలీ, మేము అంత వెళ్ళాము సార్. పూర్ ఫ్యామిలీ అంటున్నాం కదమ్మా, వేగంగా జాబ్ వస్తే మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. ఇప్పుడే అప్పో చేసి కట్టేసుకో. జాబ్ వచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఆలోచించి చెప్పు. మీరు అన్నట్లు పూర్ ఫ్యామిలీ కాదు సార్. నాకు కష్టపడే పైకి వచ్చి గుణమంది, జాబ్ కొట్టే నైపుణ్యత ఉంది. అయినా మీరు అన్నట్లు జాబ్ రాకపోతే నాకు కష్టపడే పైకి వచ్చి బలమైతే ఉంది సార్. ఎక్కడరా, తొందర రారా బాబు. మా పిల్ల కూడా రాలా, ఇంకా బోరు కొడుతుందిరా. సర్లే త్వరగా వచ్చి. అరే ఏంట్రా, నువ్వు చదువుతున్నట్టు ఇక్కడ అందరికీ తెలియాలా? చాచా అలా ఏం లేదన్నా. మరేంట్రా, నేను ఇందా నుంచి ఫోన్లో సాంగ్స్ పెట్టా, ఫోన్ మాట్లాడా, స్మోక్ చేసా, అయినా నీకు డిస్టర్బెన్స్ లేదా? ఇది ఉంది కానీ. ఏంట్రా కానీ, మీలాంటి చదివే అయినా భంగం ఉండదు, కానీ ఇలా పబ్లిక్ గార్డెన్స్లలో, సిటీ బస్సులలో, ముఖ్యంగా అమ్మాయిల ముందు బిల్డప్ కోసం మీది ఓ బతికేనా? అన్న ఒగ్గోలు పెట్టుకుని కాన్సన్ట్రేట్ చదివేవాడు, వాడికి స్మోక్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అని చూడన్నా. వాడికి చదవాలనిపిస్తే సినిమా థియేటర్ అయినా, సిటీ సెంటర్ అయినా, ఎక్కడైనా చదువుతాడు. ఇది మాత్రం పక్కా. ఆబ్రా నువ్వు నీ సినిమా డైలాగులు. అన్నా అన్నా నీ పర్స్, అన్నా పర్స్ ఇదిగో. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ అన్న. కిషోర్ సారా. రే ఏంట్రా ఇప్పుడు వస్తున్నారు, ఎంత మందో చూసారా? అది కాదురా గౌతమ్, తొందరగానే వస్తుండే. నిన్న రాత్రి రైల్వే రిజల్ట్స్ వచ్చినాయి. ఏంటి ఆర్ఆర్బీనా? అవునరా, గవే రిజల్ట్స్. మేము ముగ్గురం ఫెయిల్ అయినాం. నీ రిజల్ట్ చూద్దాం అనుకున్నా, హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా. నిన్న రాత్రి నీకు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. ఇగో నీ రిజల్ట్ చూసుకో. అమ్మ నేను పాస్ అయ్యా మామ, నేను పాస్ అయ్యా మామ, పాస్ అయ్యా మామ. థ్యాంక్ యూ మామ. రేమా మళ్ళీ 60,000 పోస్టులు పడ్డాయా, రేపే అప్లై చేయాలి. అరే మా, మేము రేపే అప్లై చేస్తున్నాం రా. అరే మామ నేను కూడా అప్లై చేస్తాను మామ. మీరు రెండు ఇప్పుడు పిల్లని రా, నేను వస్తాను. నీకెందుకురా, ఆల్రెడీ జాబ్కి అడుగు దూరంలో ఉన్నావు, అవసరమా? అలా కాదురా, నేను క్వాలిఫై ఒక టెస్ట్ మాత్రమే. నాకు జాబ్ రావాలంటే ఇంకో 2 టెస్టులు క్వాలిఫై అవ్వాలి. అయినా నా చేతికి పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన వరకు నా ఉద్యోగ ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది మామ. గౌతమ్, చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు నా దోస్తాన్ అయినందుకు చాలా సంతోషంగా ఉందిరా. సూపర్ రా గౌతమ్. అవును అనడం మర్చిపోయాను, మన ఎగ్జామ్ మీరు అందరూ బాగానే రాశారు కదరా, ఎందుకురా ఫెయిల్ అయ్యారు? బాగానే రాసినాం రా, కానీ మా వీక్నెస్ పాయింట్ మీకు తెలుసు కదా, ఆర్థమెటిక్ రీజన్లో మర్చిపోయినాం రా. ఓ అవును కదా, వాడిపై కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయండి, అది సరిపోద్ది, అంతే కదా, దాంట్లో ఏముంది? మేము గట్లాని అనుకున్నాం రా. మా అమ్మ నాయన కోచింగ్ పోమంటారా గౌతమ్. ప్రకాష్, నాపై నమ్మకం ఉంది కదరా మీకు, నేను మ్యాథ్స్ బాగా చేస్తాను. లాస్ట్ టైం క్లాస్లో సార్ లేకపోతే 200 మందిని కూర్చోబెట్టి క్లాసులు చెప్పింది నువ్వే కదరా. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పింది నువ్వే కదరా. పిల్లలందరూ అన్నారు
బాగా అర్థమయ్యాయి. నువ్వు చెప్పిన షార్ట్ కట్ బాగుంది. అంతెందుకు, మొన్నటికి మొన్న మేము రాసిన సెమ్స్ లో నువ్వు చెప్పిన మెథడ్ లో 7-8 వచ్చాయిరా. రాసాంరా. మీరేమనుకోకపోతే ఒక చిన్న హెల్ప్ చేయండి రా. ఏంట్రా అది? అది మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు. ఈ నెల రూమ్ రెంట్ మనీ వేయడానికి కూడా ఇబ్బందిగా ఉందని మా నాన్న చెప్పాడు. అందుకే ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేసి చెప్తారా? మీరు ఇచ్చే కోచింగ్ ఫీజులో నాకు సగం చాలు, నా రూమ్ రెంట్కి సరిపోతుంది. వావ్, సూపర్ రా గౌతమ్. మాకు ఇంకేం కావాలి? సగమేంట్రా, మొత్తం తీసుకో. కానీ ఎక్కడ్రా గౌతమ్, స్పేస్ లేదుగా. నీ రూమ్లో అయితే కుదరదు. నాకైతే ఎందుకు ఈ పార్క్ బాగుంటుంది అనిపిస్తుంది. వావ్, సూపర్ రా గౌతమ్. మాకైతే ఓకే. రేపటి నుంచి వస్తాం. అలా పదండ్రా, వెళ్దాం. బావా రారా. బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. బాయ్ రా. ఆగు, తాగొద్దా? స్టార్స్ ఉన్నాయి కదా. తాను ఈ వారం రోజులు నన్ను కలవలేదు కదా, ఎలా ఉన్నావు ఒక్కదానివి? నిన్ను ప్రేమించిన క్షణం నుంచి హిమాలయాల పారేసే లేరులా, బంగాళాఖాతం నుంచి వచ్చే ఋతుపవనంలా, ఆ గోదావరి తల్లి హంసల దేవిలో కలిసినట్టుంది పవన్. తాను ఐ లవ్ యూ. చాలు చాలులే. రే బా, లవర్స్ రొమాన్స్ చేస్తున్నారా? ఛీ పవన్, అందుకే ఇక్కడ వద్దొద్దు అన్న. నువ్వే అనవసరంగా తీసుకొచ్చినావు. వీళ్ళు నన్ను ఎక్కడ చూస్తే నన్ను మొత్తం అందరికీ చెప్తారు. ఛీ, అంతా నీ వల్ల. తాను ఏంట్రా నవ్వుతున్నారు? ఏం లేదు భయ్యా, మీరు మా జాలి కూసురు, అందుకే నవ్వు వస్తుంది. ఎదురా మీ జాగా? మీరు కూర్చున్నారే అంటే మాకు డైలీ క్లాసులు జరుగుతాయి. ఎవరా మీ క్లాసులు చెప్పేది? మా ఫ్రెండ్ గౌతమ్ అని ఉన్నాడు, క్లాసులు చెప్తాడు. ఏడాడు? అదిగో వస్తున్నాడు చూడు. వీడికి మొన్న వార్నింగ్ ఇచ్చాగా అని వీడికి. అరే ఏంట్రా ఇక్కడేం పని రా? ఫ్రంట్ అంతా గ్రౌండ్ ఖాళీగా ఉందిగా, బ్యాక్ సైడ్ ఏం పని మీకు? చెప్తామా కొడకల్లారా. ఏమైందిరా? మన ప్లేస్ లో కూర్చుర్రా. అయినా నీకు మొన్నే చెప్పా కదరా గ్రౌండ్ లో చదివేంటి అని. ఏం మజాక్ చేస్తున్నా? నా సంగతి నీకు తెలియదు. గదేందన్నా, మీ లవర్స్ పార్క్ వచ్చి రొమాన్స్ కిస్ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకొని తాగుతారు కానీ మా లాంటి వాళ్ళు పార్క్ వచ్చి చదువుకోకూడదా? ఓహో, మేము వస్తే మీ కిస్సు రొమాన్స్ డిస్టర్బ్ అయిందనా మీ బాధ? ఏం మాట్లాడుతున్నారు సారే? నన్నే కొడతానా? నీ అబ్బా అయిపోయావు ఈరోజు. మళ్ళీ మన జోలికి రావద్దు. కలిసి నలుగురు కొడుతురు. ఏమైందా? పోలీసులు ఫోన్ చేయాలారా? ఒకరు కడుతురు, పోలీసులు నలుగురు కలిసి. అదో పోలీసులు ఫోన్ చేయొద్దు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇక్కడే చదువుకుంటుంటారు. రోజు ఇద్దరే రవిగా వివాహం చేస్తుంటాడు. అమ్మాయిలు తీసుకొచ్చి పార్క్ కనబడుతుంటాడు. నువ్వు రామరెడ్డి గారి కూతురు కదా, ఇక్కడ ఏం పని నీకు? మాట్లాడవే. రామిరెడ్డి గారు సమాజంలో ఎంత పొరుగు గలవారు. ఈ విషయం చెప్తే ఇంకేమైనా ఉందా? వెళ్ళమమ్మా, ఏదో మీరు కూడా వెళ్ళండి.
The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. Please try later. పవన్ 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 అరే పవన్ ఏంద్రది మైండ్ దొబ్బిందిరా నీకు మెంటల్గా ఆఫ్టర్ ఒక అమ్మాయి గురించి తాగడం అవసరమా? ఏంట్రా ఆఫ్టర్ ఆఫ్టర్ అమ్మాయి కాదురా, అన్నీ తానే అనుకున్నా. చివరి గుండెల మీద తను వెళ్ళిపోయిందిరా. అయినా నేనేం చేశారా, అందరిలా ఎంజాయ్ చేశా, కొంచెం రూడ్గా బిహేవ్ చేశా, అంతే కదరా. ఏదో అందరు చేసేదే కదరా. అలా బిహేవ్ చేసి రోడ్డులో తయారయ్యే. అవునరా, రౌడీలా తయారయ్యా. తాను నా జీవితంలోకి వస్తే హీరో అవుదాం అనుకున్నారా? అరే అజయ్, అమ్మాయిని ప్రేమించిన ప్రతోడు పిచ్చోడు అవ్వలేదురా. గొప్పలైన వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళైన వాళ్ళు ఉన్నారురా. అయినా తప్పు అమ్మాయిది కాదురా, ఆ గౌతమ్ గారిది. వాడిని కొడతారా? కాదు, వాడిని చంపేస్తారా? ఇది ఫిక్స్, వాడిని చంపేస్తారా? అరే పవన్, ఆయన చంపితే ఒక ఫ్యామిలీని చంపినట్టు పవన్. తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు. ఏంటో తప్పు? చంపుతావాడిని. రేపొద్దునే కల వాడి శవం వేసింది, చూస్తుండు. అరే పవన్, అరే పవన్. ఆయన మొన్న నువ్వు అలా మాట్లాడుకోవాల్సింది, మా వాళ్ళు కూడా అలా అనుకోవాల్సింది. ఎన్నివి వాళ్ళ తరపున నేను సరే చెప్తున్నాను. నేను అవన్నీ మొన్నే మర్చిపోయిందా? అయినా నాకు అవన్నీ కామన్లే. ఎక్కడికి? ఏంటి లవర్ కోసం వెయిటింగ్? చాచా అలా ఏం లేదన్నా. చెప్పు తమ్ముడు, పర్లేదు. నాకు రైల్వేలో జాబ్ వచ్చిందన్న. అమ్మ నాన్న చూసి చాలా రోజులు అవుతుంది. ఒక మనిషి తన జీవితంలో ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చన్నా. బట్ మనం చెప్పుకోలేని హ్యాపీ మూమెంట్ ఉందంటే ఆ జాబ్ ఇచ్చే మూమెంట్ మాత్రమే. ఆ హ్యాపీ మూమెంట్ని మా అమ్మ నాతో షేర్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇక లవ్ అంటావా? లవ్ అనేది లైఫ్లో పార్టే తప్ప లవ్వే లైఫ్ కాదా? అందరిలో ఫస్ట్ నేను లవ్ చేయండొచ్చు, బట్ జాబ్ సంపాదించా. ఇక లవ్ చేయడానికి రెడీ. సరే, ఇప్పుడు ఎక్కడికే? రచనాల్లో బస్సు ఉందన్నా. ఏదైనా వెహికల్ వస్తుందంటే వెయిట్ చేస్తున్నా. సర్లే, ఎక్కువ నేను డ్రాప్ చేస్తా. ఒక్క నిమిషం. అరే మామ, టార్గెట్ దొరికాడు. మన స్పాట్కి వచ్చేయండి. వేసేయాల్సింది ఈరోజు ఆడిని. తాను వెనక్కి చూడకు, ఫాస్ట్. తాను అన్న నాకు పాప వచ్చిందన్న. దింపే అన్న. అన్న నాకు పాప వచ్చిందన్న. అన్న నాకు పాప వచ్చిందన్న. ఏంట్రా గౌతమ్ చెప్పేసి ఇక్కడికి వచ్చావు? నీ అబ్బా రే ఆగరా, తొందర పడకరా. అరే బాబా, గౌతమ్ చనిపోయాడని తెలిసి వాళ్ళ మదర్ గారు చనిపోయారా? కొడుకు ఉద్యోగం సంపాదిస్తే సంతోషపడదాం అనుకుందిరా ఆ తల్లి. అదే కొడుకు చావు చూసి ఎలా తట్టుకుంటుందిరా? అరే పవన్, ఊరు నుంచి మీ బంధువులు ఫోన్ చేశారా? నువ్వు ఇంకా యాక్సిడెంట్ చేసావని తెలియగానే మీ నాన్నగారు హార్ట్తో చనిపోయారా? నిన్ను వేగంగా రమ్మన్నారా? నువ్వెందుకు ఏడుస్తున్నావురా? బాగానే ఉన్నావు కదా. ఏడవలసింది మేమ్రా. అమ్మ నాన్న తర్వాత మాకంటూ ఒక రిలేషన్ ఉందంటే అది గౌతమ్ గాడురా. చంపేశావు కదరా. అసలు గౌతమ్ ఏ తప్పు చేశారా చనిపోవడానికి? బాగా చదివి అమ్మా నాన్నని బిల్డింగ్ లో మహారాణిలో చూసుకుందాం అనుకున్నాడు రా. కలలు కన్నాడు,
కలలు కన్నందుకరా వాడు చనిపోవాల్సింది. కానీ నువ్వు ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది పడలేదురా. గౌతమ్ గారు నీ వల్ల ప్రతి విషయంలో ఇబ్బంది పడ్డాడురా. గౌతమ్ గారు నేను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లా చూశాడు కానీ శత్రువులా చూడలేదురా. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసిన తండ్రి ఆయన. నువ్వు చేసిన తప్పులన్నింటినీ వెనకేసుకుంటూ వచ్చారు. ఎందుకు తెలుసా? ఆయన తండ్రి కాబట్టి. ప్రతి తండ్రి నా కొడుకు బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అనుకుంటారా? కానీ నువ్వు అమ్మాయితో తిరిగి యాక్సిడెంట్ చేస్తూ తిరుగుతున్నావురా పూరం మొక్కుల. ఆయన ఇప్పటికీ ప్రశాంతంగా ఉంచడం లేదు కదరా. నువ్వు ఎప్పుడైతే ఓ ప్రాణం తీసావో తెలియగానే ఆయన అక్కడ ప్రాణం వదిలేడరా. నువ్వు ఇదేనారా నువ్వు సాధించిన విషయం? చిచ్చి, నీతో మాట్లాడాలంటే ఒళ్ళు కంపరంగా ఉందిరా. రేయ్, మన గౌతమ్ మనకు లేనప్పుడు మనం ఏం చేస్తారా ఇక్కడ? పదండ్రా పోదంపా. నేనే చంపేశాను.